ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం గురుదేవుల వారి యొక్క దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ మనం ఇక్కడ 4వ శ్లోకాన్ని విచారం చేసుకుంటున్నాం. చెప్పండి. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాద్ ధర్మం న త్యజామి మానో ధర్మో హతో వదీత్. ధర్మ ఏవ హతో హంతి. ఎవరైతే ధర్మమును హత్య చేస్తాడో ఆ ధర్మమే వాణ్ణి హత్య చేస్తుంది, చంపేస్తుంది. అదే ఎవడైతే ఆ ధర్మాన్ని రక్షిస్తాడో, రక్షతి, ఆ ధర్మమే అతన్ని రక్షిస్తుంది. ప్రహ్లాదుని ఎన్ని కష్టాలు పెట్టినారు, ఎన్ని కష్టాలు పెడితే ఆ కష్టాల నుంచి కాపాడింది ఎవరు? పరమాత్మ కాపాడాలా. పరమాత్మ కాపాడాలంటే ఎట్లా కాపాడతాడు? నీ దగ్గర ఏదన్నా ఉంటే దాన్ని బట్టి కాపాడుతాడు. ద్రౌపదీ మాత వస్త్రాపహరణం జరుగుతూ ఉంది. కృష్ణ అని పిలిచింది. ఏమంటే కృష్ణుడు వలవళ్ళు ఇచ్చి రక్షించినాడు కదా. కృష్ణుడు వలవలిచ్చి రక్షించినాడు అనంటే ఇప్పుడు ఈ ద్రౌపదీ మాత వస్త్రాలను అంటే పిలిచింది కాబట్టి వచ్చి ఇచ్చేసాడా? ఇవ్వడానికి అర్హురాలంటే ఎట్లా అర్హురాలైంది? ద్రౌపదీ మాత అంతకు ముందు పూర్వజన్మలో ఇక్కడ స్నానం చేసేదానికి మామూలుగా కాలువలు ఉండేటివి కదా. అప్పుడు అందరూ వంకల్లో వెళ్ళి స్నానం చేసి వచ్చేటువంటి వాళ్ళు. వీళ్ళు వంకలకు వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండే సందర్భంలో, ఒకానొక సందర్భంలో
వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది స్నానం చేస్తూ ఉంటారు. అక్కడ ఒక ఆయన సాధువుకు బట్టలు ఏముంటాయి, కౌపీనం ఉంటుంది. ఈయన కూడా స్నానం చేసేదానికి వచ్చినాడు. వీళ్ళేమో అక్కడ పైన స్నానం చేస్తున్నారు, వీళ్ళు ఈ పక్క సాధువులు ఈ పక్క స్నానం చేసుకుంటున్నారు. సరే, వీళ్ళేమో స్నానం అయిపోయి వీళ్ళు బయలుదేరి వస్తున్నారు. చూస్తే ఈయన సాధువు స్నానం చేసే దాంట్లో నుంచి పైకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని చూసింది ఆవిడ. ఎంతసేపు అయినా అక్కడే ఉన్నాడు ఆయన. చూస్తే స్నానం చేసే సందర్భంలో ఈ కౌపీనం ఏమైంది, కొట్టుకెళ్ళిపోయింది. ఆయన పైకి వచ్చేదానికి సిగ్గుపడుట కాదు, ఇప్పుడు ఎందుకు కుంభమేళాల్లో వీళ్ళు వస్తున్నారు కదా, నగ్న సాధువులకు సంబంధించి వాళ్ళొక అఖండ దీంట్లో అదొక సిద్ధాంతం ఉంది వాళ్ళది. అదొక సిద్ధాంతం ఉంది, జ్ఞాన సిద్ధాంతం కాదది. జ్ఞాన సిద్ధాంతం కాదు, మోక్ష సిద్ధాంతం కాదు. ఏమంటే బట్టలు ఇప్పేస్తే మోక్షం వస్తుందా? బట్టలు ఇప్పేస్తే మోక్షం రాదు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆడ మొన్న చెప్పారు, ఏం చెప్పారంటే ఈ దాంట్లో ఏం చేస్తారంటే భండారాలు చేస్తారట. భండారా అంటే ఈ వచ్చిన వాళ్ళందరికీ భిక్ష పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ భిక్ష ఇచ్చి ఆ భిక్షతో పాటుగా దక్షిణ ఇస్తారు. మామూలుగా ఆశ్రమాలకు మేము కూడా ఇప్పుడు సన్యాసం తీసుకున్నాం కదా, సన్యాసం తీసుకున్నప్పుడు మేము కూడా భండారా ఇచ్చినాం. అంటే అక్కడ వచ్చేటువంటి మహానుభావులందరికీ కూడా వాళ్ళకి భిక్ష ఇచ్చి దక్షిణ ఇస్తాం. దాన్ని భండారా అంటారు. అది ఋషికేశ్లో అయితే దానికి ఇంత అని అమౌంట్ పెడతారు, వాళ్ళే అక్కడంతా ఇస్తారు, మళ్ళీ మేము కూడా దక్షిణ ఇచ్చేది ఉంటుంది. ఋషికేశ్లో అట్లా ఉన్నప్పుడు ఈ మహాకుంభమేళాలో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇది పెడతారు, ఈ భండారాన్ని పెడతారు. ఈ భండారాల్లో పెట్టేటప్పుడు ఏంటంటే ఈ నగ్న సాధువులుగా ఉన్నారే వీళ్ళందరూ, అఘోరాలు ఉన్నారే, వీళ్ళందరికీ ముందు ప్రిఫరెన్స్ ఇస్తారట. భండారా పెట్టినప్పుడు వాళ్ళు 500 కొంతమంది ఇస్తే, 1000 రూపాయలు కొంతమంది ఇస్తే, 2000 కొంతమంది ఇస్తే, 5000 కొంతమంది ఇస్తే అట్లా ఇస్తారట. ఈ భండారాలు వచ్చి భిక్ష తీసుకున్న తర్వాత వాళ్ళకి దక్షిణ ఇచ్చి పంపిస్తుంటారు అనమాట. అక్కడ మాకు మొన్న సన్యాస స్వీకారం చేరిన సందర్భంలో అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పినారు ఈ విషయాన్ని. ఇంతమంది సాధువులు ఎట్లా పెరిగిపోతున్నారనంటే ఈ వచ్చేటువంటి భండారా కోసము ఇక్కడ భండారా తీసుకున్నారు. ఇక్కడ ఏదో భిక్ష పెడుతున్నారనుకో, ఏదో కొద్దిగా పెట్టించుకుంటారు, ఇక్కడ తినేస్తారనమాట. తినేసి దక్షిణ తీసుకుంటారు. వెంటనే ఇంకో జాగాకు పరిగెత్తిపోతున్నారంట. ఏమరా ఎక్కడికి పోతున్నారని అంటే అక్కడ ఒక బండారా ఇస్తున్నారు, అక్కడ పోదాం రండి పరిగెత్తిపోతున్నారంట. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏంటంటే 15 సంవత్సరాల పిల్లలను కూడా పిలుచుకొచ్చేస్తారట. ఎందుకు? బండారా కోసం. ఏమంటే ఒళ్ళంతా విభూతి పూసుకుంటే మోక్షం వచ్చేట్లు కంటే ఇంకేంటే అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ సాధువుగా ఉండేటువంటి వాడు ఏంటంటే శరీరాన్ని, ఇప్పుడు స్వామి తత్వవిధానంద స్వామి వారు ఉన్నారు కదా, ఇప్పుడు వస్త్రధారణలో పొట్ట కనిపించకూడదు అని అన్నారు స్వామీజీ. ఎందుకంటే మన శరీరం మనకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని వేరే వాళ్ళు చూస్తే ఇంకా ఎట్లా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా. అలా అసహ్యాన్ని కలిగించకూడదు. నీ నుంచి ఏదన్నా జ్ఞానము ప్రసరింపజేసి ఇతరులకు నువ్వు చూపించాలి. కానీ
నీ పొట్టను చూపించి నీ శరీరాన్ని చూపించి నాకు ఇంత అట్లా చూపించుకోవాల్సిన అవసరం ఏంటి? పూర్తిగా కప్పుకోవాలి. కాబట్టి స్వామీజీని ఎప్పుడన్నా సరే చూడండి, మీరు ఏదో ఒకటి వేసుకుంటారు, వేసుకొని ఉంటారు. కాబట్టి శరీరాన్ని బహిర్గతం చెయ్యకూడదు. అర్థమవుతుందా? అట్లా ఇప్పుడు సాధువు ఏం చేశాడు? ఆయన సిగ్గుపడి కాదు, సాధువులన్నీ విడిచిపెట్టేసి ఉంటారు, సాధువులన్నీ విడిచిపెట్టేసి ఉంటారు. అటువంటి సాధువు ఇప్పుడు అక్కడ స్నానం చేస్తూ కౌపీనం కొట్టుకుపోయింది. కౌపీనం కొట్టకపోతే ఆయన పైకి వస్తే, బయట వస్తే ఇతరులకు తన శరీరాన్ని చూపించి ఇతరులకు లజ్జితులను చేసేది ఇష్టము లేక అట్లే ఉన్నాడు ఆయన. అది ఈమె చూసింది. ఎవరు? ద్రౌపది మాత కాదు, పూర్వజన్మలో ఆమె చూచి అయ్యో పాపం ఆయన అట్లున్నాడని చెప్పి ఆయనకు బట్టనిద్దాము అని చెప్పి చూస్తే తన దగ్గర ఏమీ లేదు. తను కట్టుకొని ఉంది చూడు, అప్పుడు అది దానిని సగం చించి ఇచ్చిందట. సగం చించి ఇవ్వలేదు, విసిరి వేసిందట. విసిరి వేస్తే దానిని పట్టుకొని ఆయన గోచిపెట్టుకునేది పైకి వచ్చినాడని కథ. అది శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చూశాడనమాట. ఆమెకు నేను సహాయం చేయాలంటే ఏ విధంగా సహాయం చేయాలి? ఎందుకంటే ఆమె దగ్గర ఏదన్నా ఉంటే కదా నేను ఇచ్చేదానికి. ఇప్పుడు బ్యాంకులోకి పోయినారు, మీరు చెక్ రాసి ఇచ్చినారు, డబ్బులు ఇవ్వాలంటే యాడుంటే? బ్యాంకులో లేదా? నువ్వు ఆ మాట చెప్పలేదు కదా, నువ్వు బ్యాంకులో ఉంటేనంటున్నావు. నీ అకౌంట్లో ఉందా? బ్యాంకులో ఉంటే కాదు, నీ అకౌంట్లో ఉందా? నీ అకౌంట్కి బ్యాంకులో ఉంటే దానికి తేడా వచ్చేలేదా? నీ అకౌంట్లో ఉంటే చెక్ రాసిస్తే ఇస్తాడు అతను, నీ అకౌంట్లో లేకపోతే ఇవ్వలేడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడే అనుకో, భగవంతుడైనా ఇవ్వాలంటే ఏం చేయాలా? నీ అకౌంట్లో ఉందా? నీ అకౌంట్లో ఉందా? భగవంతుడైనా కూడా సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఒకని పైన ఇష్టము, ఇంకొకరి పైన అయిష్టమేమీ లేదు భగవంతునికే. అందరూ ఒకటే కదా. మరి అందరూ ఒకటే అయినప్పుడు ఒకనికేమో ఇచ్చి ఇంకొనికి ఇవ్వకుండా పోతే అట్లా కుదురుతుంది? అట్లా కుదరదు. భగవంతుడు ఇంతసేపు మీరు ప్రహ్లాదుని కాపాడింది భగవంతుడు కాపాడినాడు అంటే అప్పుడు భగవంతుడు ప్రహ్లాదునికి పక్షపాతం అయిపోయిందిగా. అట్లా కాదు. ఇప్పుడు ప్రహ్లాదుని యొక్క వెనకాల ఏదో ఒకటి ఉండాల. ఇప్పుడు ద్రౌపది మాత కూడా వెనకాల ఉంది. దానిని చూచి ఆమె వస్త్రదానం చేసింది. అక్కడ వస్త్రదానం అక్కడ చేసింది కాబట్టి ఇప్పుడు వస్త్రదానాన్ని ఇచ్చాడు. అర్థమైనా? అంటే ఏది వెనకాల ఉంటే అది వస్తుంది, వెనకాల లేకుండా పోతే మనం ఏం చేసినా రాదు. ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు అంటే అతని దగ్గర వెనకాల ఉంది, వెనకాల అది ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈయన రక్షింపబడుచున్నాడు. అర్థమవుతుందా? మన దగ్గర ఏమీ లేకుండా పోతే రక్షింపబడుట అనేది జరగదు. ఎవరికి వెనకాల ఉండేది? ఏదో ఒకటి ఉందనుకోండి, ఏదో ఉంది కాబట్టి ఆయన రక్షింపబడినాడు. ఆయనకు వెనకాల ఉంది, ఆయన దాని గురించి పోవాలి. మనకు అది కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు నాకు ఏముంది అనేది చూసుకోవాలి మనం, అంతే కదా. ఇప్పుడు ఆయనకి ఏముంది అనేదానికి ఆయన పని అయిపోయింది. ఆయన పని అయిపోయిందా? ఉందా? ఇంకా వారి పని అయిపోయింది, వారు ఉద్ధరింపబడిపోయినారు, అయిపోయింది. ద్రౌపది మాత పని కూడా అయిపోయింది, ఉద్ధరింపబడిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. భగవద్గీత ఉపదేశం పొందిన అర్జునుడు కూడా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను చేసుకోవాల్సింది ఏంటి? నేను ఉద్ధరింపబడటం ఎలాగా? నేను ఉద్ధరింపబడడం ఎలాగా అంటే ఇప్పుడు ఏం ధర్మం, అది కదా ఇప్పుడు టాపిక్ మనకి. ధర్మం అంటే నిలబెట్టున్నది. ఎవరిని నిలబెట్టేది? అందరినీ నిలబెట్టేది. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. నా వలననే అవి నిలబడి ఉన్నాయని చెప్పాడుగా భగవంతుడు. అక్కడ సూర్య భగవానుడు అక్కడ నిలబడి ఉన్నాడు అంటే ఎవరి వల్ల నిలబడి ఉన్నాడు?
నా వలన అంటే అది ఏదది, అది ఏదో నిలబెట్టి ఉందో అది అది ఇప్పుడు అంటే అన్నింటినీ నిలబెట్టుచున్నది అంటే ఇప్పుడు మనము ఏది నిలబెట్టుచున్నదో దానిని తెలుసుకుంటే మనం దాన్ని పట్టుకున్నట్లు అవుతుంది. దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మనం దేన్ని పట్టుకొని ఉన్నాం? పెళ్లి చేసుకున్నామా? పెళ్లి చేసుకొని మనస్సుతో విషయాలను పట్టుకున్నామా? ఏది నిలబెట్టుచున్నదో దాన్ని పట్టుకొని ఉన్నామా? విషయాలను పట్టుకొని ఉన్నాం. విషయాలను పట్టుకుంటే ఇప్పుడు దీన్ని ఏం చేసినట్లయింది? విడిచిపెట్టినట్లయింది. పెళ్ళి ఎందుకు చేసుకున్నాం? నిన్న చెప్పుకున్నాం గుర్తుందిగా. యజ్ఞం చేసేదానికి. యజ్ఞం ఎందుకు చేయాలా? భగవంతుణ్ణి ప్రార్థించి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి. అంటే లోకంలో భోగాలు అనుభవించేదానికి యజ్ఞం చేయాలా? యజ్ఞం చేయాలంటే పక్కలో భార్య ఉండాలా. అందుకోసం పెళ్లి చేసుకున్నాం. సరే, ఆ భోగాలు ఎందుకు? భోగాలను అనుభవించేదానికి. భోగాలను ఎందుకు అనుభవించాలా? భగవంతుని దగ్గరికి పోవాలనంటే మనస్సులో ఈ భోగాలు అనేటువంటివి అడ్డంకి వస్తున్నాయి. భగవంతుని దగ్గరికి చేరేదానికి మనసులో ఏమవుతుంది? భోగాలు అడ్డంకి వస్తూ ఉన్నాయి. అందుకని ఈ మనస్సుకి ఆ భోగాలను చూపించి, ఏ మనస్సా చూడు, ఇది భోగం, ఇది పరమాత్మ, పరమాత్మ ఇది, భోగము ఇది, రెండింటిని చూడు, తెలుసుకో అని చెప్పి మనస్సుకు చూపించాలా. ఏమండి? మనస్సుకి ఏం చేయాలా? రెండింటినీ చూపించాలా. రెండింటినీ చూపిస్తే మనస్సు ఏం చేస్తుంది? మనస్సు రెండింటినీ చూచి, ఇప్పుడు మీరు ఒకటి గుర్తించండి. మీరు ఈ గ్రామంలో నుండి మనం వేరే గ్రామానికి ఎక్కడికో వెళ్ళాం. అక్కడ మీకు భోజనం ఉంటుందా రెడీగా? ఎక్కడ ఉంటుంది? ఎక్కడో హోటల్కి పోయి వెతుక్కోవాలి మనం, అంతే కదా. హోటల్కి పోయి వెతికేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ హోటల్కి పోతారు? మంచి హోటల్ ఏదో కనుక్కొని పోతారు. ఎట్లా తెలుస్తుంది మంచి హోటల్ ఏదో అని? మీరు ఒక నలుగురు పోయి ఉంటే ఆ నలుగురిలో ఒకటి చెప్తాడు, ఏమని, నేను ఇంతకు ముందు పలానా హోటల్కి పోయినాను, ఆ హోటల్ బాగుంది అని చెప్తాడు. దాన్ని ఇంకొకటి ఏమంటాడు, నేను ఆ హోటల్కి పోయినానయ్యా, బాగలేదయ్యా అని ఇంకోటి అనుకో. సరే, ఇంకేది బాగుందని అప్పుడు వాళ్ళు ఇది చేస్తారు. ఏది బాగుందో దాంట్లో ఆ నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో ఇద్దరు కన్నా చెప్తే ఒకే హోటల్ని, సరే దానికి పోదాం పదండి, అంతే కదా. అంటే ఇంతకుముందు అనుభవం ఉంది. మిగతా హోటళ్ళు ఆ హోటల్ని కూడా చూసి ఆ హోటల్లో బాగలేదు అనే అనుభవం కూడా ఉంది కదా. ఏ హోటల్లో బాగుందనే అనుభవం ఉంది, ఏ హోటల్లో బాగలేదు అనే అనుభవం కూడా ఉంది. ఎవరికి ఉంది? ఎవడు తిన్నాడో పనికుంది, అవునా? ఇప్పుడు మనస్సు అప్పుడు ఏది బాగుంటుందో అక్కడికి కదా వెళ్ళారు. ఇప్పుడు మనస్సు ఏం చేయాలంటే, మనస్సు ఈ ప్రాపంచిక విషయాలు ఒకవైపు, భగవంతుని విషయాలు ఇంకొక వైపు, రెండింటినీ మనస్సుకు చూపించాల. అందుకనే వివాహం చేసుకున్నటువంటి వాడు నిత్య కార్యక్రమాలు చేయాలి, లౌకిక వ్యవహారాలు కూడా చేసుకోవాలి. లౌకిక వ్యవహారాలు చేస్తూ దాంట్లో ఏమేమి ఫలం వస్తుంది, ఏమేమి లాభం వస్తుంది, దాంట్లో ఉండే సుఖదుఖాలు ఏంటి అనేది చూడాలి. పరమాత్మ తత్వాన్ని కూడా తెలుసుకుంటూ పరమాత్మ తత్వంలో ఉండేటువంటి దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు పరమాత్మ తత్వము ఇక్కడ తెలుసుకుంటున్నాడు, ప్రాపంచిక విషయాలు కూడా తెలుసుకుంటున్నాడు. ఎవరు తెలుసుకుంటాడు? మనస్సు. అర్థమవుతుందా? అంటే మనస్సు ఏం చేస్తుంది? దీన్ని చూస్తూ ఉంది, దాన్ని చూస్తూ ఉంది. మీరు ఇప్పుడు విచారం చేస్తున్నాగా, మీ మనస్సు శాంతిగా ఉందా లేదా? ఇక్కడుందిగా. ఇక్కడి నుంచి మీరు బయట పోయినారని అనుకోండి, ఈ శాంతి ఉంటుందా? ఏమండి? మీకు స్పష్టంగా తెలుస్తుందిగా.
స్పష్టంగా, ఇంత స్పష్టంగా తెలుస్తుందిగా. ఎవరికి తెలుస్తుంది? మనసుకే తెలుస్తుందిగా. కేవలం కేవలం మనం కొద్దిగా విచారణ చేస్తూ ఉంటేనే పరమాత్మ విషయాన్ని ఈ మనస్సుకి ఇంత శాంతి లభిస్తూ ఉందే. ప్రాపంచిక విషయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే ప్రాపంచిక విషయాల యొక్క స్వరూపము, స్వభావం ఏమిటి అంటే దాని స్వరూప స్వభావాలు దుఃఖాన్ని కలిగించేటివి. దుఃఖాలయం అశాశ్వతం. దాని పేరేమి? ప్రపంచం యొక్క పేరేమిటి? దుఃఖాలయం. దుఃఖాలయం. ఆలయం అంటే అందులో ఏముందో దాని పేరు అది. నిలయం. వెంకటేశ్వర నిలయం కదా మనం అంటున్నాం. వైద్యాలయము అంటే అక్కడ వైద్యము అక్కడంతా పూర్తిగా ఉంటుంది, వైద్యమే ఉంటుంది అక్కడే. అదేవిధంగానే గీతాలయము, విద్యాలయము, అక్కడ విద్య ఉంటుంది కదా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు పెట్టిన పేరు దుఃఖాలయము. ఏది? ప్రపంచం. భగవంతుడు పేరు పెట్టిన దానికైనా దుఃఖం అవుతుండదు. అదే నీకు తెలియట్లే. నీ అనుభవం చూసుకో. ప్రపంచం లేకపోతే ఏమవుతుంది? ఇదంతా దుఃఖం. సర్వం దుఃఖమయం. బుద్ధ భగవానుడు చెప్పినటువంటిది. దుఃఖం సర్వమిదం జ్ఞాత్వా. మాండుక్య కారికల్లో వస్తుంది. మాండుక్య కారికల్లో దుఃఖం సర్వమిదం, సర్వము దుఃఖమని తెలుసుకుంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు? దాని నుంచి దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే పాయింట్ ఉండేది, చాలా క్రిటికల్ పాయింట్. ఏమంటే ప్రపంచం దుఃఖమని తెలుస్తూ ఉంది, పరమాత్మ విషయము శాంతము అని తెలుస్తూ ఉంది. అయినా మనం ఏం చేస్తున్నాం? దీనివైపు వస్తున్నామా, దానివైపు పోతున్నామా? దీనిని గుర్తిస్తే అప్పుడేం చేస్తాం తెలుసా? దానివైపు పోయినా దీనివైపు వస్తాం. దీన్ని గుర్తించకుండా పోతే దాంట్లో యదా ఖరశ్చందన భారవాహి భారస్య వేత్త నతు చందనస్య. ఇప్పుడు గాడిదలు ఉంటాయి కదా, గాడిదల పైన ఏం చేస్తారు? బరువులు మోపిస్తారు, ఏంటంటో వేస్తాడు. కానీ ఇప్పుడు ఏం వేసాడంటే చందనం వేసినారు. యదా ఖరశ్చందన భారవాహి, చందనం మూటలు వేసినాడు. ఎవడిపైన? గాడిద పైన చందనం మూటలు వేసి దానిపైన మోపిస్తున్నాడు. గాడిద మోస్తాండి దేన్ని? చందనాన్ని మోస్తుంది. అయితే గాడిదకు చందనము యొక్క వాసన ఏమన్నా తెలుస్తుందా? అలాగే ఏమనుకోవద్దండి. మనం కూడా వేదాలను, శాస్త్రాలను అన్నింటినీ మోస్తూ ఉంటాం. శ్లోకాలు నువ్వు ఏ శ్లోకం అడుగుతావో చెప్తా, ఏ శ్లోకం అడుగుతావో అడుగు చెప్తా. సరేనా? అర్థమవుతుందా? శ్లోకం అడిగితే చెప్తాం, శ్లోకార్థం తెలియదు. పోనీ శ్లోకార్థం తెలియదు అనుకో, పోనీ దాన్ని కొంచెమన్నా ఆచరణ ఏమన్నా ఉందా? అది తెలియదు. ఏమండి, వేదం చదువుకున్నారండి, వేదం చదువుకొని ఉండేవాళ్ళు చూసినారా మీరు? వేదం చదువుకొని ఉండేవాళ్ళు ఘనాపాటి అని కూడా ఉంటారు. బిరుదు కాదు, ఘనాపాటి అంటే ఏం తెలుసా? 4 వేదములలో ముందుకు వెనుకకు
ఎక్కడ అడిగినా చెప్తాడు అతను. 4 వేదాల్లో 4 వేదాల్లో బ్రహ్మాండంగా అంతా తెలుసు అతనికి. చతుర్వేద ధరో విప్రహ. చతుర్వేద 4 వేదములో బాగా తెలుసు. అయితే యదా సూక్ష్మ బ్రహ్మ న విందతి. ఇప్పుడు వేదంలో ఉండేటువంటి విషయాలు కదండి మనం చెప్పుకుంటున్నాం. కానీ అతనికి ఏమిటి, వేదము బ్రహ్మాండంగా వల్లేస్తాడు. మీకు ఒకటి తెలుసా, ఎక్కడన్నా మీరు దేవాలయాలకు కానీ లేదా మఠాలకు కానీ వెళ్ళారని అనుకోండి, తీర్థప్రసాదాలు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తారు చెప్పండి? తీర్థప్రసాదాలు ముందు కదా. ఇప్పుడు అయ్యవార్లకు ఇచ్చేదానికంటే కూడా ముందు వేదములు గన చదివి ఉంటే ఎవరన్నా వాళ్ళకి ఇస్తారు. దాంట్లో ఒక వేదమే చదివి ఉండేవాడు ఉన్నాడు అనుకో, వానికి ఇస్తారు. 2 వేదాలు చదివి ఉండేవాడు ఉన్నాడు అనుకో, ముందు 2 వేదాలు చదివి ఉండే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఒక వేదం చదివి ఉండేవాడికి ఇస్తాడు. 3 వేదాలు చదివి ఉండేవాడు ఉన్నాడు అనుకో, ముందు 3 వేదాలు చదివి ఉండేవాడికి ఇచ్చి మళ్ళీ 2 వేదాలు చదివి మళ్ళీ ఒక వేదానికి. 4 వేదాలు చదివి ఉండేవాడు ఉన్నాడు అనుకో, అతనికి ఇచ్చి మళ్ళీ 3 వేదాలు చదివినవాడికి, మళ్ళీ 2 వేదాలు చదివినవాడికి, మళ్ళీ ఒక వేదం చదివి ఉండేవాడికి. ఇప్పుడు అదే కదా చెప్తాండు. నిన్న 4 వేదాలు చదివినాడు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వాముల వారు ఉన్నారు కదా. రాఘవేంద్ర స్వాముల వారు ఉన్నప్పుడు మఠంలో 4 వేదాలు చదువుకోండే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. తర్వాత 3 వేదాలు చదివి ఉండేవాళ్ళు, తర్వాత 2 వేదాలు చదివి ఉండేవాళ్ళు, తర్వాత ఒక వేదం చదివి ఉండేవాళ్ళు ఉన్నారు. మంత్రాలయం కానీ లేకపోతే ఈ రాఘవేంద్ర మఠానికి కానీ పోతే వాళ్ళు అక్షతలు ఇస్తారు. చూసినారా మీరు? ఎప్పుడన్నా తీసుకున్నారా? అక్షతలు ఇస్తారు. ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు తీర్థం ఇస్తున్నారు. తీర్థం ఇచ్చేదాన్ని ఇప్పుడు ఎవరికి వెళ్ళి, ఇప్పుడు 4 వేదాలు చదివి ఉండే వాళ్ళకి కదా ఇవ్వాలా. కానీ వేరే ఒక అతను ఉన్నాడు శిష్యుడు, అతనికి వేదాలు ఏమి రావు. అతన్ని పిలిచి అతనికి ముందిచ్చాడు. తీర్థము అతనికి ముందిచ్చాడు. అతనికి ముందిస్తే వీళ్ళందరూ ఎట్లుంటారు చెప్పండి? అగ్గి మీద గుగ్గిలం అయిపోయినారు వీళ్ళు. వానికి ఏమీ రాదు. ఏమీ రానోనికి ముందు తీర్థం ఇస్తావా? మాకివ్వవా? అట్లా ఇచ్చినారు. వీళ్ళు మండిపోతున్నారు. సరే నాయనా నీళ్ళంటే కొంచెంసేపు ఒక మంత్రం ఒకటి చెప్పి ఆ మంత్రానికి అర్థం చెప్పండి. ఎవరికి? 4 వేదాలు చదివిండే వాళ్ళు, 3 వేదాలు చదివిండే వాళ్ళు, 2 వేదాలు చదివిండే వాళ్ళు, 1 వేదం చదివిండే వాళ్ళు. చెప్పు మంత్రార్థం. ఇప్పుడు ఇతన్ని పిలిచాడు, నాయనా ఈ మంత్రం గురించి నీకేమైనా తెలుసా? గురుదేవా ఆ మంత్రం గురించి అయితే తెలియదు, కానీ మంత్ర అర్థాన్ని మాత్రం నేను చెప్పగలను అన్నాడు. సరే చెప్పాడు. చెప్పాడు, వివరించాడు. దాని అర్థాన్ని వివరించడమే కాదు, అర్థాన్ని వివరించాలనంటే మీకు ఒకటి చెప్తానేనండి. అర్థాన్ని బుద్ధిలో పెట్టుకొని చెప్పేదానికిను మీకు ఆచరణలో ఆచరించి ఉంటే చెప్పేదానికి తేడా ఉంటుందా ఉండదా? ఆయన ఆచరణలో ఉంది. ఆయనకు, ఎవరికి? ఆ శిష్యునికి ఆచరణలో ఉంది కాబట్టి ఈ మంత్రానికి సులభంగా చెప్పేశాడు అర్థం. అర్థమైందా? ఇప్పుడు అదే చెప్తా ఉండేది. ఇప్పుడు ఇక్కడ చతుర్వేద ధరో విప్రహ యదా సూక్ష్మ బ్రహ్మ న విందతి. దాన్ని ఎట్లా పోల్చినారంటే దర్వీపాకరసం యథా. దర్వీపాకరసం యథా అంటే వంట చేస్తాం. వంట చేయాలంటే గరిట
గరిటె కావాలని వద్దా? గరిటె కలబెడుతుందా కలబెట్టదా? అంతా కలబెడుతుంది. కానీ ఆ వంటలో ఉండే అంత రుచి గరిటెకు కించిత్తైనా తెలుసా? అర్థమవుతుందా? ఆ విధంగా ఈ 4 వేదాలు తెలుసప్ప ఈయనకి. 4 వేదాలు తెలుసు. అయితే దానిలో ఉండేటువంటి అర్థము కానీ, దానిలో ఉండే అర్థాన్ని ఆచరణలో పెట్టుట కానీ ఏమైనా తెలుసా? ఇప్పుడు ఇతను గొప్పవాడా, లేదా ఏదో కొంచెం తెలుసు, ఆ తెలిసిన దాన్ని ఆచరిస్తున్నాడు, అతను గొప్పవాడా? నీకు తెలిసిన ధర్మమేదో, నీకు తెలిసిన ధర్మమేదో ఆ ధర్మాన్ని ఆచరించు మొదట. చూసావా? ఇది గొప్పదైపోతుంది. అప్పుడు ఇది గొప్పదైపోతుంది. అందుకని సంసారం వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నవాడు ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లా ప్రపంచాన్ని చూడాలి, ఇట్లా పరమాత్మను కూడా రెండింటిని ఏకకాలంలో చేస్తూ వస్తాడు. ఎందుకంటే ప్రపంచంలో భోగాలు అనుభవించాలని కదా వీడు వచ్చాడు. భోగాలు ఎందుకు అనుభవిస్తున్నాడు? పరమాత్మ రంగానికి వెళ్ళాలనంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. ఏమండి, శరీరం మనం విడిచిపెట్టమా ఎప్పుడో ఒకప్పుడు? తర్వాత జన్మ వస్తుందా రాదా? వస్తుందని మీరు ఎట్లా చెప్పగలరు? మీకు ఒకటి చెప్తానండి. మీరు నిర్మలంగా ప్రశాంతంగా ఒంటరిగా పోండి. ఎక్కడన్నా ఒంటరిగా పోండి. మీతో పాటు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు కదా. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలరా? మీరు ప్రశాంతంగా ఉండగలిగితే మీకు జన్మ లేదు. ఒకటి. ఇంకా బాగా చెప్పాలంటే మీరు ధ్యానానికి కూర్చుంటే మీ మనసులోకి ఏ విషయాలు రాకుండా ఉండగలిగితే అప్పుడు మీకు జన్మ లేదు. జన్మ రావాలంటే ఏముండాలా? మనస్సులోకి ఆలోచనలు వస్తూ రావాలా. మనస్సులోకి ఆలోచనలు వస్తే అవి ఇంకా నీకు అక్కడ నిలబడి ఉన్నాయి కాబట్టి అవేం చేస్తాయి? త్రైవిద్యామాం సోమపా పూతపాప యజ్ఞైరిష్ట్వే స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమస్నంతి దివ్యాన్ దివ్యదేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అవునా? నీ పుణ్యం ఉన్నప్పుడు ఆ పుణ్యాన్ని అనుసరించి స్వర్గలోకాలకు పోతావు. ఆ పుణ్యం అయిపోతానే నీ మనస్సులో ఉండే భావాలు ఏం చేస్తాయి? వాటి నుంచి ఇటు లాక్కొని వస్తాయి. అంటే మీరు కుంభమేళాకు పోయినారని అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ కుంభమేళాకు పోయినారని అనుకోండి, కుంభమేళాలు ఉండిపోవచ్చు కదా, ఉండొచ్చు కదా. ఎందుకు ఉండరు? నిన్నేం చేస్తుంది? ఇప్పుడు భోజనం పెట్టే వాళ్ళు భండారా చెప్పాను కదా. ఇప్పుడు నీకు కావాల్సినంత మంది భోజనం పెడతారండి. భోజనానికి ఏమీ లోటు ఉండదు. మీ మనస్సు ఏమవుతుంది తెలిసిన? గాలం వేసి లాగుతాం చూడు వెనక్కి. ఆవుని కట్టేసి ఉంటే ఆ ముక్కు తాడుకు పట్టి లాగుతామే, ఆ విధంగా మీరు ఎంత దూరం పోయినా కూడా అక్కడి నుంచి ఏమవుతుంది? మీ మనస్సు ఇంటి వైపు లాగబడుతుందా లేదా? అందుకోసమే కదా మీరు మళ్ళీ ఆటికి పోయినా మళ్ళీ పరిగెత్తా వస్తారు ఇటుకే. ఎందుకు? ముక్కుతాడు ఉందండి. ముక్కుతాడు వేసి ఈడ కట్టేసి పెట్టినాం. ముక్కుతాడు వేసి లాగబడి ఈడ కట్టేసి పెట్టినాం బాగా. అందుకని ఏమైపోతుంది? మనం ఎంత దూరం పోయినా మన మనస్సు ఈ గొత్తికి కట్టేసి పెట్టినాం. అందువల్ల మనస్సు దీనివైపు లాగబడుచున్నది.
అందుకనే నువ్వు ధ్యానంలో కూర్చుంటే కూడా నీ మనసులో నీ విషయాలన్నీ పెట్టి ఉన్నావు, ఆ విషయాలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అర్థమవుతుందా? అవే నిన్ను జన్మలోకి వచ్చేటట్లు చేస్తున్నది. అర్థమవుతుందా? జన్మ తర్వాత జన్మ వస్తుందా రాదనే దానికి ఇదే సాక్ష్యం. ఏమీ రాకుండా నువ్వు అంటే ఏమీ రాకుండా అంటే ఏదో తెలుస్తూ ఉంటుంది, నువ్వు వికారం చెందకుండా ఉండగలిగి అది రాకుండా ఉండడం ఎట్లా? అదే ధర్మం. ఇది ఇక్కడ ఆ పాయింట్ నేను ఇప్పుడు మీకు చెప్పాలా. ఏమీ రాకుండా ఉండగలిగే స్థితిని మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎట్లా మెయింటైన్ చేయడం అర్థమవుతుందా? అంటే ఎందుకంటే ధర్మము రక్షించాలి కదా, ధర్మో రక్షతి రక్షిత కదా అన్నారు. ధర్మాన్ని మనం చంపితే ధర్మం మనల్ని చంపేస్తుంది. ఎట్లా చంపుతుందో చెప్పాలా, ఎట్లా రక్షిస్తుందో కూడా చెప్పాలా. ఇటుకు వచ్చినాం, దీన్ని రేపు చెప్తాను. రేపు ఎందుకంటే సమయం కూడా చూసుకోవాలిగా, మళ్ళీ మనకి 8:30 క్లాస్ ఉంది. సరే. ఓ తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. శంభో శంకర జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ ఓం.